ఫ్రెండ్స్, హలో గైస్, వెల్కమ్ టు డాడ్ ప్రిన్సెస్ లక్కీ. సో ఇవాళ వీడియో ఏంటంటే, నాకు బాగా ఆకలిస్తుందని మమ్మీ నాకు మంచూరియా చేయాలనుకుంటున్నారు. సో మరి చూసేద్దామా. మరి ఇప్పుడు అయితే మనం ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే మనం మిల్ మేకర్ వేసేద్దాము. మనం ఇక్కడ దీన్ని సోయాబీన్ అంటాము. చేసుకుంటున్నాను. ఆల్రెడీ 5:30 అవుతుంది కదా, సో నేను అందుకే కొంచెమే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని వాటర్ అయితే నింపేసుకుంటాం. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కలుపుకోకూడదు, మనకి కావాలి. సో వాటర్ వేసాక నేను ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. నార్మల్గా నానబెట్టకుండా నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేస్తున్నాను, అంటే ఉప్పు కలిస్తే మనకి బాయిల్ అయినప్పుడు ఇంకా పడుతుంది అని అయితే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ సాల్ట్ని ఇంకా మిల్ మేకర్ని నానబెట్టకుండా ఇలా డైరెక్ట్గా అయితే మనకి మిల్ మేకర్ సాఫ్ట్గా అవుతుంది. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే బాగా వస్తుందని అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకుందాము. నార్మల్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 10 minutes అలా వదిలేయాలి. సో 10 minutes తర్వాత చూసారు కదా, ఇలా అయ్యింది. అంటే నార్మల్గా పొంగిపోయింది, మేము చూసుకోలేదు. ఇప్పుడు పొంగిపోయింది, చూసారు కదా, ఇప్పుడు పొంగిపోతుంది. సో అలా అయితే బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకొని ఉంచుకోవాలి. అలా అయింది. మనకి బాగా బాయిల్ అయితే అలాగా అక్కడ నురగలా వస్తుంది, చూసారు కదా అక్కడ. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూసారు కదా, అలా ఉంది. అంటే నార్మల్గా బాగా సాఫ్ట్ అయ్యింది మిల్ మేకర్ అనేది. ఇప్పుడైతే నేను దాని నుంచి తీసేసుకుంటున్నాను, అంటే కొంచెం చల్లారాక అదైతే నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మిల్ మేకర్ని బాగా స్క్వీజ్ చేసుకొని ఇంకో బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా స్వీజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ మైదా వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ 2 spoons వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అంటే చేసుకోండి, కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మైదా 1 spoon, కార్న్ఫ్లోర్ 2 spoons వేసుకున్నాను కదా నేను ఒక ప్యాకెట్కి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి అవన్నీ. ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ఇంకా వాటర్ ఏమీ వేసుకోవసరం లేదు, నార్మల్గా అలానే మిక్స్ చేసుకున్నాను. నేను ఏం చేశానంటే దాంట్లో వాటర్ అంటే ఏ క్వాంటిటీ లేకుండానే నేను చేసుకున్నాను. నార్మల్గా బాగా పట్టేసింది, అంటే ఆల్రెడీ దాంట్లో మనం ఎంత స్క్వీజ్ చేసినా కొంచెం అయినా వాటర్ ఉంటుంది కదా, అందుకే నేనైతే నార్మల్ వాటరే, మనం డ్రింకింగ్ వాటర్ అయితేనే తీసుకున్నాను. చూసారు కదా, బాగా పట్టేసింది. దీన్ని అయితే ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. సో ఆయిల్ వేడయ్యాక నేనైతే మిల్ మేకర్ వేసేసుకుంటున్నాను. మిల్ మేకర్ మంచూరియా అయితే బాగా వస్తుంది. నేనైతే ఇది చాలా నచ్చింది నాకైతే. నేనైతే బాగా తిన్నాను. ఇంకోసారి చేస్తావా మమ్మీ అంటే, ఆల్రెడీ 5:30 అయిపోయింది కదా, మళ్ళీ సండే చేసుకొని తినొచ్చులే అని అన్నారు. ఇప్పుడైతే మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్
బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, మరీ అంత ఫ్రై కాదు, నార్మల్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే వేపుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో గార్లిక్, చిల్లీ, కొరియాండర్ ఇంకా ఆనియన్స్ అయితే మనం వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం గార్లిక్ వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడైతే మనం చిల్లీ కూడా వేసేసుకున్నాము, ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. కొంచెం కొరియాండర్ కూడా వేసుకుంటున్నాము ఇక్కడైతే నేను. చూసారు కదా, ఇక్కడైతే నేను కొరియాండర్ కూడా కొంచెం వేసుకున్నాను, ఇంకా గార్నిష్ కొంచెం ఉంచుకున్నాను. కచ్చపచ్చగా వేగిపోయాక ఇందులో అయితే మనము వెనిగర్ వేసుకుందాము. అక్కడ నేను చూపిస్తుంది వెనిగర్. అలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను అక్కడ కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం టమాటో సాస్ వేసుకుందాము, టమాటో కెచప్. సో మీకు కావాలంటే మీరు సోయా సాస్, షేజ్వాన్ సాస్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేనైతే టమాటో సాస్తోనే చేసుకుంటున్నాను. దీన్నైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నవి అది వేసేసుకున్నాము, కార్న్ఫ్లోర్ వాటర్. నేనైతే ఇక్కడ కొంచెం చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ తీసుకోలేదు. ఒకవేళ మీరు 2 స్పూన్స్ తీసుకున్నట్టయితే మీరు 2 ప్యాకెట్స్ మిల్ మేకర్ అయితే వేసుకోవాలి. అంటే నేను 2 స్పూన్స్ అని ఎందుకు చెప్పానంటే 2 మిల్ మేకర్ ప్యాకెట్స్ కొంతమంది వేసుకుంటారు కదా, సో నేను ఆ క్వాంటిటీ మీద అయితే నేను 2 స్పూన్స్ అని చెప్పాను. ఇప్పుడైతే మనం ఇందులో మళ్ళీ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకున్నాము, సోయాబీన్ వేసేసాక, అదే మిల్ మేకర్ వేసేసాక. సో చూసారు కదా, ఇలా అయిపోయింది. మనం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం కారంగా కావాలి కాబట్టి నేనైతే చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మీరు నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు కాబట్టి చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. మీరైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మీకు ఇంకా ఫ్లేవర్ తెలుస్తుంది. సో దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో మన యమ్మీ ఇంకా మిల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుంది చూసుకోవాలి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇది చూస్తుంటేనే ఇప్పటికిప్పుడే తినాలని ఉంది. సో దీని మీద నేనైతే గార్నిష్కి ఆనియన్స్ ఇంకా కొరియాండర్ కూడా వేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ ట్రిక్ అయితే ట్రై చేస్తున్నాను కొరియాండర్ మీద. సో ఇప్పుడైతే మనం తినేద్దాం. చూసారు కదా ఎంత అమ్మీగా వచ్చిందో. నేను ఒక్క సాస్తోనే చేశాను కదా, అందుకే అలా కలర్ కొంచెం చేంజ్ అయింది. వావ్ ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.